విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునంటున్నారా, ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏమని అర్థమవుతుంది అంటే, మీకు అందులో వాట్సాప్లో పెట్టారు ఏంటన్నది అవకాశం. ఏంటన్నది ఏంటి అవకాశం? అవకాశము అనేది మనిషి భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి వివరిస్తూ ఉంటుంది. రేపటి దినం ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎక్కడ రాస్తాడు ఆ విషయం? రాసిన మనుషులుగా మనం అనుకుంటామండి. యాకోబు రాసిన పత్రిక 4:13 అంటున్నాడు ఈ మాట. నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించను రండని చెప్పుకొని వాళ్ళారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఎప్పటికీ మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. బిడ్డ కలగక మునిపే ఏదో ఒక బిడ్డ పుడతాడు కాబట్టి పెడితే మగపిల్లాడి పేరు పెడతాం, లేకపోతే ఆడపిల్ల పేరు పెడతామని సిద్ధపడతాం. మంచిదండి ఆలోచన. మరి బిడ్డ పుట్టాడు, మగపిల్లడు ఆడపిల్లడు, అతడికు లేక ఆమెకు మంచి భవిష్యత్తు తీర్మానం చేయాలని చెప్పేసి ఒక తల్లిదండ్రులుగా, ఒక పెద్దవాళ్ళగా మనం ఒక మంచి తీర్మానం తీసుకుంటాం. ఆ పిల్లలు నా జీవితంలో నాకు సహాయపడతారు. ఒక మొక్కను నాటామంటే ఆ మొక్క ఎవరైతే మనకు ఉపయోగపడుతుందని నాటి దానికి నీళ్లు పోసి గొప్ప తవ్వి దానికి ఎరువు వేసి కంచె పెట్టి ఎంత శ్రద్ధ తీసుకుంటామో, మనకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను కూడాను వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును వాళ్ళ కొరకు తీర్చిదిద్దుతాం. మాకు వచ్చిన అవకాశాలు మాకు వచ్చాయి. గమనించండి, ఈరోజు మన వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం అవకాశం, ఆపర్చునిటీ. ఏంటంటే ఆపర్చునిటీ. ఈరోజు గత రాత్రి నేను ఈ వర్తమానం గడిచిన వారం రోజుల్లో దీని గురించి నేను బాగా నెమరు వేస్తా ఉంటే చాలా విషయాలు ఇందులో ఉంటాయి. ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ, సువర్ణ అవకాశం. మొదటిది అవకాశం, రెండవది సువర్ణ అవకాశం. కొంతమంది జీవితాలకు కొన్ని సందర్భాల్లో మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ అవకాశం అనే మాటల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు బుద్ధిహీనులు అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఏం చేస్తారంటే బుద్ధిహీనులు, బుద్ధిమంతులు అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఇంకేం చేస్తారంటే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మన పిల్లలలో కొంతమంది చదువుతున్నారు, ఒక మంచి ఉద్దేశంతో చదువుతున్నారు. గతంలో చదివి ఇప్పుడు జీవితాల్లోనికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగని ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు రేపటి భవిష్యత్తులోనికి వాళ్ళ జీవితంలోనికి వచ్చే అవకాశం ఉంది. మంచి భవిష్యత్తు గురించి వాళ్ళు ఏం కంటూ ఉంటారమ్మా? కళలో కంటూ ఉంటారు. నా భవిష్యత్తులో ఎలా ఉండాలి, నేను ఈ విధంగా చదువుకోవాలి, నేను ఈ విధంగా ఉద్యోగం చేయాలి
ఒక మంచి ఆలోచన. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ అందరినీ కూర్చున్నటువంటి మంచి ప్రణాళిక నాకైతే ఒకటి ఉంది. దేవుని యొక్క మాటల్లోని మనసులోని మాట ఏంటంటే, మీ అందరినీ కూర్చిన ప్రణాళిక నా దగ్గర ఉంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, నా ప్రయత్నం నేను చేస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రయత్నం నువ్వు ఫిజికల్గా చేయాలి. దేవుడు తన ప్రయత్నం నీ మీదకు సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడే మీ ఇద్దరి మార్గం ఒకటైతే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కనుక అవకాశం కొరకు ఏం చేయాలి? బుద్ధిమంతుడు ఎదురు చూస్తూ ఉండాలి. మంచి అవకాశం, గుడ్ ఆపర్చునిటీ. ఇందాక ఏమనండి, మొత్తం 3 ఆపర్చునిటీస్ చెప్పాను నేను మీకు. ఒకటి అవకాశం, రెండవది సువర్ణ అవకాశం, మూడవది గుడ్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిహీనుడు ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఆ వర్డ్ ఫినిషింగ్ అవుతుందన్నమాట. బుద్ధిహీనుడు తన యొక్క సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటాడు. ఒక టార్గెట్ ఉండదు, ఒక గోల్ ఉండదు, ఒక ముందు చూపు ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు. అందుకే తొందరగా వాళ్ళ యొక్క జీవితాలు ముగిసిపోతున్నాయి. ఈ సందర్భంలో నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము ఎన్నో వచనం మాట్లాడుతున్నది 13. నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించడం రండని చెప్పుకున్న వాళ్ళ రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసని అడుగుతున్నాడు. ఇక్కడ సహజంగా మనం ఏం చెప్పాలి సమాధానం? రేపటిని గూర్చినటువంటి ప్రణాళిక దేవునికి మనం అప్పగించాలి. ఏం జరుగుతుంది చెప్పలేము, ఏదో అనుకుని వెళ్తాం అక్కడికో. అది ఏం జరుగుతుంది ఎవరికి? రేపటి గురించిన జ్ఞానం మనకు తెలియదు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారం ఎలా పడాలి? దేవుని వాక్యం మీద మనం ఆనుకోవాలి. దేవుని వాక్యం మీద మనం ఆనుకుంటే నువ్వు ఎలాగ నడవాలో ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఆ మాట ఎక్కడ రాస్తున్నాడు? సామెతల గ్రంథం 33వ అధ్యాయం కాదు 32వ అధ్యాయము 8వ వచనంలో చక్కని మాట రాస్తా ఉన్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఎలాగ గడవాలో, ఇంకా ఎలాగ నడవాలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, మనకి ఒక ప్రణాళిక ఉంది. ఏదేదో చేస్తూ ఉంటాం మన స్వంత ఆలోచన. కానీ దేవుని ప్రణాళిక తెలియాలంటే నీకు ముందు దేవుని వాక్యం తెలియాలండి. దేవుని ప్రణాళిక తెలియాలంటే నీకేం తెలియాలి? ముందు దేవుని వాక్యం తెలియాలి. నిన్ను గూర్చిన జ్ఞానం ఇందులో రాశాడు. అదే టైగరు అందరికీ సంబంధించిన వాక్యం కదా అంటే లేదు, ఇది అందరికీ సంబంధించింది. అయినా నిన్ను గురించి చాలా స్పష్టంగా ఇందులో రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రాస్తున్నాడో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28:1. 28:1 చక్కని మాట రాస్తా ఉన్నారు అక్కడ చూడండి. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని గలదా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. అక్కడ సింగులర్ వర్డ్ వాడుతున్నారు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలి?
వినాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ ప్రకారంగా చెయ్యాలి. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల ఏమంటున్నాడమ్మా? నీవు నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆ, ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆ, అనుసరించి ఆ. నడుచుకొనిన ఎడల నడుచుకొని ఎడల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. ఈ బోధ ఎక్కడుంది? దేవుని మందిరాల్లో ఉంది. నీవు ఇంటి దగ్గర బయలుదేరావు, మందిరానికి రావాలి. నీవు నీ బాధలో నీ దేవుని సముఖానికి వచ్చావు. దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు కనుక నీవు ఆయనను కలుసుకోవడానికి వచ్చావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రేపటి దినాన మనము సభలకు ఈ గురువారం నుంచి మనం వెళ్తున్నామంటే ప్రతి ఆదివారం దేవుడు మనం దర్శిస్తున్నాడు తన వాక్యం ద్వారా, తన సందేశముల ద్వారా. ప్రతి శుక్రవారం ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ సభలలో నిన్ను గురించి మాట్లాడుతున్నాడు, నీ గ్రామాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నీ యొక్క ఉనికి, నీ యొక్క జీవితపు లక్ష్యాల గురించి మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తున్నాను. ఎలాగ నడవాలో, ఎలాగ వెళితే నీకు మంచిది, ఎలాగ వెళితే ప్రమాదము, ఎలాగ వెళితే నీకు లాభము, ఎలాగ వెళితే నీకు అపాయము అనేది అక్కడ చూపిస్తా ఉన్నాడు. అది తెలుసుకోవడానికి నువ్వు మందిరానికి రావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునంటున్నారా, ఆయన ఉపదేశం ఏం చేయాలండి? వినడం అంటే కేవలం చెవులతో వినిపించుకొని వెళ్ళిపోవడం కాదు. హృదయం అందు లక్ష్యం ఉంచాలి, దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, దాచుకోవాలి. దేవుని మాటలు ఎలా దాచుకోవాలండి? బంగారమును, ధనమును, వెండిని దాచుకున్నట్లు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే దాచుకుంటారో వాళ్ళను దేవుడు మరింత శ్రద్ధ కలిగి వారికి బోధిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువులారా, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు ఎప్పుడైతే నువ్వు వినడం మొదలు పెడుతున్నావో ఆయన కార్యములు నీ జీవితంలో జరగడం మొదలు పెడతాయి. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మంచి అవకాశం కొరకు కనిపెడుతూ ఉండాలి. మంచి అవకాశము నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు హత్తుకోవాలి. చెయ్యి జార్చకూడదు. ఏం చేయకూడదండి? చెయ్యి జారనీయకూడదు. అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ నీకు రమ్మంటే అవకాశం నీకు మరి రాదు. ఇది మంచి విషయాలు యందు, దేవుని అడుగుజాడల్లో నడుచుట యందు, శరీర కార్యముల యందు కాదు, శరీర సంబంధమైన వ్యసనాల యందు దేవుడు ఇక్కడ మాట్లాడడం లేదు. చాలా మంది దేవుని వాక్యం ఎరగనటువంటి వారు తమ జీవితాల్లో చెడు విషయాల యందు ఎక్కువ శ్రద్ధ నిలిపి వాళ్ళు ఆ అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ నీవైతే దేవుని యొక్క వాక్యమును సాధన చేస్తున్నాను, నీవైతే అదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేర్పిస్తున్నటువంటి నేనైతే దేవుని పరిశుద్ధ లేఖనాల యందు మనము మంచి అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉండాలని ఈరోజు ఈ లేఖన భాగంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనుక అక్కడ యాకోబు గ్రంథం చూశాము, ఇక్కడ కీర్తన గ్రంథం చూశాము, అక్కడ ద్వితీయోపదేశ గ్రంథం చూశాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా చక్కని మాట తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13లో ఏమంటున్నాడమ్మా? ఒక్కొక్క నేడను రేపైనను ఒక్కొక్క పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక్క సంవత్సరం పాటు ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించడం రండని చెప్పుకుని వారులారా. అంటే ఎవరైతే తమ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతారో, ఎవరైతే తమ యొక్క స్వంత టాలెంట్స్ మీద ఆధారపడతారో వారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో, రేపు నీకేం జరుగుతుందో తెలియదు. కానీ ప్రభువుని నమ్మినటువంటి మనకు తన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు రేపేం జరగబోతుందో నీకు తెలియపరచబడుతుంది, ప్రార్థన ద్వారా తెలియపరచబడుతుంది. అక్కడేమన్నాడండి?
20వ కీర్తనలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ నైవేద్యములన్నిటినీ నీ దహన బలులన్నిటినీ ఆయన అంగీకరించును గాక అంటాడు అక్కడ. అంటే నీవిచ్చే బలులను ఆయన తీసుకొని, నీవిచ్చే కానుకలను ఆయన తీసుకొని, ఆయన నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలం చేసేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నీవు ఆయన అడుగు జాగులో నడిచినప్పుడు. కానీ సహజంగా మనుషులు మన మీద చేసేద్దాము, నాకంత చదువు ఉంది, నాకింత ధనం ఉంది, లేకపోతే నాకంత పలుకుబడి ఉంది, నేను ఏదో చేస్తానని చెప్పి మనం ఎప్పుడైతే మన స్వశక్తి మీద ఆధారపడుతూ ఉంటామో, అటువంటి వాళ్ళతో ఈ 4:13 రాస్తున్నాడు ఏంటంటే, ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించిన రండి అని ఎవరైనా చెప్పుకుంటే రేపు ఏమి సంభవించినా నీకు తెలియదు. మీ జీవము చాలా స్వల్పమైన జీవనములో మనం ఉన్నామంటే, మన ప్రాణము అత్యంత అల్పం. మనం 100 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో అప్పుడు మనము ఆయన దగ్గరికి చేరుకోవాలి. కనుక ఈరోజు గడిపోవంటే అది దేవుని యొక్క కృప చేతనే గడిపావనే విషయాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కనుక నీ కంటిలో చూపుంటుండగానే, నీ చెవులు శబ్దం వినబడుతూ ఉంటుండగానే, నీ మనసులో గ్రహింపు ఉంటుండగానే, నీవు ఎవరికైనా మేలు చేయాలనుకుంటే చెయ్యు, ఉపకారం చేయాలనుకుంటే చెయ్యు, చేయాలనుకున్న ప్రార్థన నువ్వు చెయ్యు, ఉపవాసం చేయాలనుకుంటున్నావా చెయ్యు, దేవుని కార్యం తలపెట్టాలనుకుంటున్నావా తలపెట్టు, దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావు ఇయ్యు. ఈ అవకాశము చేయి జారిపోతే మళ్ళీ నువ్వు ఇవ్వడానికి నువ్వు లేకపోవచ్చు, పుచ్చుకోవడానికి నేను కూడా లేకపోవచ్చు, తప్పట్లేదు. ఏదేమన్నప్పటికీ కూడాను ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలమ్మా, మంచిగా ఉపయోగించుకోమని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, దినములు చెడ్డవి. ఎప్పుడైనా అంటున్నాడు ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి సంఘానికి రాస్తూ ఆయన చక్కని మాట ఉపయోగిస్తా ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోని అంట, అజ్ఞానులు సద్వినియోగం పరుచుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు. చాలా వార్నింగ్ అండి, అది చాలా హెచ్చరికతో కూడిన ప్రమాదకరమైన మాట. అది జాగ్రత్తగా చూచుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక చాలా మంది ఎరగని వారు, సమయం విలువ, సమయ పాలన తెలియనటువంటి వారు సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటారు. అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి, వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, చేయి జార్చుకుంటారు. తద్వారా ఏమవుతుందండి, దేవుడు అంటాడు నీకు అప్పుడే అవకాశం ఇచ్చాను, దాన్ని ఉపయోగించుకోలేకపోయావు. నేను నీకు మంచి ఆలోచన ఇచ్చాను, దాన్ని ఉపయోగించుకోలేకపోయావు. నీకు మంచి యవనాన్ని ఇచ్చాను, నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోయావు. నీకు చాలా ధనం ఇచ్చాను, నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోయావు. ఇంకా నీకు చాలా జ్ఞానం ఇచ్చాను, ఇదంతా ఈ జ్ఞానము, చదువు, ధనము, ఈ పేరు, ఈ ప్రఖ్యాతులు ఎవరమండి? మనవి కాదు. దేవుడు మనకు ప్రసాదిస్తే వాటిని మనం పొందుకున్నాం. వాటి యందు గర్వపడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది తమ అందాన్ని చూసి కింద మీద పడుతూ ఉంటారు. అందుకే కదా నీ ఎవరును బట్టి నీ ఎవడును తృణీకరించనీయకుండా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడంటున్నాడు అన్నమాట. తిమోతికి రాసినటువంటి పత్రికలో చక్కని మాట అంటాడు. ఒకవేళ దేవుడు నీకు మంచి ఆశీర్వాదంతో కూడినటువంటి యవనను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోమని దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 11లో ఉంటుందన్నమాట. 12 నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. సరిపోతుంది కానీ చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. కనుక నీ ధనపు సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు ధనం ఇచ్చి ఉంటే దాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. మంచి అవకాశం. చదువు, అందం,
మంచి మాట్లాడతాం, మంచి తెలివి, మంచి జ్ఞానం. మనకున్న ప్రతి తలాంతు కూడా దేవుని సేవార్థమై వాడాలి. నేను అందుకు గర్వపడుతుంటాను. చాలా బాల్యం నుండి నేను దేవుని చేతికి పట్టబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తద్వారా దేవుడు ఏం చేశాడు? నన్ను తన సేవకు విలువైనటువంటి తన సేవకు ఈ దీనుడిని ఎంచుకొని ఆయన పీఠం మీద నిలబడి మాట్లాడే దేవుని యొక్క వాక్యాన్ని వివరించే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుని గట్టి మనం చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. అవునా? కనుక సమయమును పోనీ ఎక్క అన్నాడు అక్కడ. దినములు చెడ్డవి అనే మాట అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకము 100వ శతాబ్దంలో రాస్తా ఉన్నాడు. ఆయన రాస్తున్నటువంటి మాటల ఉద్దేశం చూడండి. ఈ దినాలు ఎలా ఉంటాయో అప్పుడే ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి వాడే రాస్తున్నాడు అక్కడ. దినములు ఏంటన్నవి? చెడ్డవి. ఇప్పుడు ఇంత జ్ఞానవంతులు ఉంటారన్న సంగతి ఆ దైవజనుడికి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, కనుక ప్రభునందు గారా మనమైతే రేపటి వరకే చూస్తాం, ఈ 10 రోజుల వరకే చూస్తాం, లేకపోతే భవిష్యత్తు జ్ఞానం 1 సంవత్సరం వరకు ఆలోచించగలమేమో. కానీ ఇన్ని శతాబ్దాల గురించి, సృష్టి యుగం గురించి దేవుడు ముందే తన బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. దినములు చెడ్డవి. సంఘమా జాగ్రత్త, కుటుంబమా జాగ్రత్త, సమయాన్ని పోనీయవద్దు, అవకాశాలు చేయిజార్చుకోవద్దు. వాటిని మంచి మంచి పని నిమిత్తమై వాడుకో. అవకాశాన్ని చేయిజార్చుకున్న వాళ్ళలో మొదటి వారు ఎవరండి? సోమరులు. ఎవరండి వాళ్ళు? సోమరులు. సోమరి వాడు అవకాశాన్ని ఉపయోగించుకోవడం రాదు. ఎవరైనా అవకాశాన్ని చేజార్చుకున్నారంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు సోమరి కింద లెక్క. మంచి ప్రణాళిక, మంచి ఆలోచన, మంచి నడిపింపు, రేపటిని కూర్చున్నటువంటి జ్ఞానము వారికి తక్కువగా ఉంటుంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి రేపటిని కూర్చున్న జ్ఞానము నీలో దేవుడు సమిష్టిగా పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని ఎడగని వాళ్ళకు తెలియదండి. రేపటిని కూర్చున్న భవిష్యత్తు జ్ఞానం కలగదు. ఈరోజే తింటారు, ఈరోజే గిన్నెలు కాలు వేస్తారు, తినబెట్టేస్తారు, అయిపోయింది. పుల్లు తిరుగుతూ ఉన్నంత పుల్లు తినడు. చేపలు, మాంసం, అవి పుల్లు వేసిడు తిండు. రేపు దేవుడు చూసుకుంటాడులే అంటారు కొంటున్నాను. అంతేనా? వరకు ఏదైనా అది సరైనటువంటి విధానం కాదు. దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవయ్యా. రేపటిగా ఎల్లుండి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు ఎలాగుండాలో మంచి ప్రణాళిక ఇచ్చాడు దేవుడు నీకు. దేవుని ఎరగని వాళ్ళకి, ఎరిగిన వాళ్ళకి అదే తేడా. కనుక ఈ సమయంలో నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ యవనం దేవుడు మనకి ఇచ్చి ఉన్నట్లయితే ఆ యవనం మన దేవుడికి అంకితం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎరువులు ఎలా ఉన్నాయండి? చాలా చెడ్డగా ఉన్నాయి. రోజు వార్తాపత్రికలలో అండి, టీవీల్లో రోజు వార్తలు చూస్తూ ఉంటే చిత్ర విచిత్రాలు కనబడుతున్నాయి. కనుక వాటి యందు ఏమండి అవన్నీ కాదు, కానీ నీకు వచ్చే ప్రమాదం కానీ నీకు వచ్చే అపాయం కానీ తప్పించేది నేను. నువ్వు భయపడవద్దు. నువ్వు నా వైపు నీ దృష్టి పెట్టు. నువ్వు దేని వైపు దృష్టి పెడుతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. తన యొక్క కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? నీ మీద ఉన్నాయి ఆయన కళ్ళు. ఆయన దృష్టి నీ మీద ఉంది. నువ్వు ఎలాగ ఉంటున్నావో, పరిశుద్ధంగా ఉంటున్నావో, అపవిత్రంగా ఉంటున్నావో, నమ్మకంగా ఉంటున్నావో, అపనమ్మకంగా ఉంటున్నావో, విశ్వాసంగా ఉంటున్నావో, అవిశ్వాసంగా ఉంటున్నావో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావో, 10 మందిలో భక్తులుగా ఉంటున్నావో, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావో, ఇది నా కళ్ళు కప్పొచ్చు, నీ కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని యొక్క కన్ను నిన్ను చూస్తూ ఉంది. ఎవరి కన్ను? దేవుని యొక్క కన్ను ఆయన ఎంత భయభక్తులు గల వారి వైపు ఆయన కన్ను పరిశీలనగా చూస్తూ ఉంది. దేవుని వెదకి వారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు వెతుకుతూ చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని మాట వింటున్నావా? అన్నాడు నోవహుకు దేవుని ప్రత్యక్షత వచ్చింది. నోవహు, నువ్వు నాకు నచ్చావయ్యా. ఏ ప్రభావ ఏం చెప్పిన అంటే సరికి అవును, ఈ ప్రజలందరిలో నువ్వు నీతిమంతుడుగా నాకు కనిపించావు. తర్వాత రోజు నాతో నడుస్తున్నావు, నమ్మకం కలిగి ఉంటున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోగు గురించి అతను వంటి వాడు లేడని రాస్తున్నాడు బైబిల్. ఏమైనటువంటి దేవుని సంఘమా, దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యం ఇస్తే, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అంత యథార్థంగా జీవించే ప్రయత్నం మనం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మనం నడవాలని అంత దేవునితో నడుస్తున్నాం. మనం ఎవరితో నడుస్తున్నామంటే దేవుని వాక్యం మదిలో పెట్టుకొని ఎప్పుడైతే నీ దినములు ఆరంభిస్తున్నావో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యమే నిన్ను నడిపిస్తా ఉంది. తోవలో అపాయం ఉంది, తోవలో నిన్ను కూర్చున్న శత్రువు కాచి కూర్చున్నాడు, ఆయన దాని నుంచి తప్పిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ యవ్వనమును బట్టి, యవ్వనం అంటే బాల్యం వచ్చింది వెళ్ళిపోయింది, అలాగే యవ్వనం వచ్చింది, కౌమారం వచ్చింది వెళ్ళిపోయింది, యవ్వనం వచ్చింది వెళ్ళిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తా ఉంది. ఇవన్నీ కూడా ఉండవు, వెళ్ళిపోవద్దని అంటే ఒకటి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ నువ్వు చేయవలసిన పని చాలా జాగ్రత్తగా చెయ్యి. ఇదంతా కూడా దేవుని యొక్క సముఖంలో నిక్షిప్తమవుతుంది, రాయబడుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా రాయబడతా ఉంది. మంచిది రాస్తా ఉన్నాడు దేవుడు, చెడ్డది కూడా రాస్తా ఉన్నాడు, మేలైనది రాస్తా ఉన్నాడు, కీడైనది కూడా రాస్తున్నాడు, నిజమైన మాట కూడా ఆయన రాస్తా ఉన్నాడు, నువ్వు వాడే ప్రతి అబద్ధం కూడా ఆయన రాస్తా ఉన్నాడు అనే విషయం మనం తెలిస్తే చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ యవ్వనం బట్టి ఎవరిని నిన్ను తృణీకరించనీయకుండా నీ యవ్వనం దేవునికి అంకితం చేయాలని ఈ మాటల యొక్క భావం. నేను బాల్యంలో, ఇప్పుడు మీరందరూ పాడుతున్నారు, నేను పాటలు ఆపి ప్రసంగం పడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనమే పాడడం సరికాదు, అద్భుతమైన పాటలు అంటే చక్కని పాటలు. దేవుని వందనాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దినములు చెడ్డవి కనుక సమయం అంటే అవకాశాన్ని జార విడవకూడదు. అవకాశాన్ని ఇచ్చే ఏం విడవకూడదు, జార విడవకుండా దాన్ని ఏం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. మంచి కార్యముల కొరకు, మంచి అవకాశాన్ని మంచి కార్యముల కొరకు వినియోగించుకోవాలి. సువర్ణ అవకాశాలు వచ్చినప్పుడు అసలు జార విడుచుకోకూడదు. కనుక ప్రభునందున మన మందిరానికి, లేక మన ఆలయానికి, దేవుడిచ్చినటువంటి పెంతెకొస్తు మందిరానికి, ప్రార్థనా మందిరానికి దేవుడిచ్చిన మంచి అవకాశం, రాబోయే సభలు. ఆ సభల్లో నీ వంతు పాత్ర, నీ వంతు పనితత్వం, నీ వంతు వ్యక్తిత్వం, నీ వంతు ధనం, నీ వంతు శరీర కృషి అక్కడ చెయ్యాలి. ఎందుకంటే ఆ చేయడంలోనే నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము నీవు ప్రతిబింబింపు చేయాలి. అక్కడ ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఈ సభలో నీ కృత్యముల ద్వారా, నీ త్యాగము ద్వారా, నీ యొక్క వినయ విధేయతల ద్వారా అది నువ్వు నీ సంఘంలో నువ్వు బయలుపరచబడతావు. అది సంఘానికి ఎంత మంచి పేరండి. పలానా సంఘము బాగా పడతారని, పలానా సంఘం చక్కనటువంటి క్రమం కలిగి ఉంటారని, పలానా సంఘానికి మేము వెళ్ళాము అక్కడ యవనస్తులు ఈ విధంగా ఉంటారని ఒక చక్కనటువంటి రోల్ బ్యానర్ మీద చెప్పినట్లుగా నీ యొక్క ప్రవర్తన దేవుని సముఖంలో ఉండాలి. యవనస్తులైతే వారి ప్రవర్తన, వృద్ధులైతే వారి ప్రవర్తన, నడి వయస్కులైతే వారి ప్రవర్తన దేవునికి ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉన్నప్పుడు ఏమండి వెలపట్ల నుంచి వచ్చేటటువంటి వారు నిన్ను గమనిస్తూ ఉంటారు. దేవుడు గమనిస్తున్నాడు ఒక ప్రక్కనే. రెండవదిగా నిన్ను అనేక మంది సంఘాల విశ్వాసుల సేవకులు, కాపరులు, విశ్వాసులు, భక్తులు వెళ్తా ఉంటారు. వారికి మనం చూపించిన ప్రేమను చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన క్రమశిక్షణ, సంయమనం అంటే సమయానికి రావడం, సమయానికి వెళ్ళడం, ఇవన్నీ కూడాను దేవుడు మనకి ఇచ్చి మంచి ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ. కనుక ఈ మంచి అవకాశాన్ని, ఈ సభలని అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోమని
దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక వద్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలోనే చక్కనటువంటి మాట మనకు రాస్తా ఉన్నాడు, చూద్దాం. కాబట్టి అది 10వ వచనం, 6వ వచనం 10వ వచనం. కాబట్టి ఆ. మనకు సమయము ఆ. దొరికిన కొలది దొరికిన కొలది, సమయము దొరికిన కొలది. ఇక్కడ సమయము దొరకడం అంటే అవకాశం చేతుల్లోకి రావడం. కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎవరైనా కోపం ఉందనుకోండి, వాళ్ళు సమయం కొరకే కనిపెడతారు. కోపం ఎలా తీర్చుకుందాము, పలానా వాడు నాకు ఈ మాట అన్నాడు, నేను ఆ మాటను మళ్ళీ తిరిగి ఎప్పుడు అప్పగిస్తానా, పలానా ఆమె నన్ను తిట్టింది, పలానా అప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాలా, జవాబు ఇవ్వాలి. అక్కడ మాటకి జవాబు. ఇలాగ కొంతమంది కోపాన్ని మనసులో ఉంచుకొని, ఏంటి పగను మనసులో ఉంచుకొని, కక్షను లోపల ఉంచుకొని ప్రతీకారం తీర్చుకుంటారు కొందరు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతీకారం తీర్చుకోవడానికి కొరకైన అవకాశం కాదు ఇది. ఏ అవకాశం అనేది? మంచి అవకాశం. ఎవరైనా విశ్వాసులు యందు ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా స్పష్టమైన మాట. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల, చేరిన వారి ఎడలను మేలే చేద్దాం. ఉపకారం చేతనైతే ఉపకారం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళ హృదయంలో కృతజ్ఞతగా ఉండిపోతుంది. కనుక ప్రభునంలో దేవుడు ఇచ్చినటువంటి, మనకి ఇచ్చిన మంచి అవకాశం, ఈ జీవితంలో ఒక పెద్ద అవకాశం అండి మనకి. ఆయన్ని సేవించడం, ఆయన మందిరానికి రావడం, ఆయన అడుగు చాడల్లో నడవడం, మన ప్రవర్తన ద్వారా అనేక మందికి అది మంచి అవకాశంగా ఉంటుంది. కనుక లోక సంబంధమైన విషయాల యందు మనం అవకాశాన్ని వాడుకోవడం కాదండి, అది తప్పు. వాక్యానుసారమైన తప్పు అది. చెడు విషయాల యందు అవకాశాలు వాడుకోవడం కాదు. ఇక్కడ మంచి విషయాల యందు మన అవకాశాన్ని వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బట్టి పరలోకంలో దేవుని దూతలు సంతోషిస్తారు. హల్లెలూయా. చక్కని మాట అంటాడు లూకా సువార్త 15వ అధ్యాయంలో, 90 నశించిపోవు 99 మంది నీతిమంతుల కంటే పాప విషయమై కలుగు. దయచేసి ఆ వాక్యం చూసి దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతాను. ఏడవ వచనం, 15:7. అట్లాగే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మనం ఇక్కడ చేసే మంచి కార్యక్రమాల యందు దేవుని యొక్క దృష్టి ఉందని చెప్తున్నాను కదా. ఒక పాపి మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తే అతని ద్వారా, ఆమె ద్వారా దేవుడు గొప్ప సంతోషం పొందుతున్నాడట. మారు మనసు అక్కర్లేదు 99 మంది నీతిమంతులు, వాళ్ళు మారు మనసు అక్కర్లేదు. వాళ్ళు ఉన్న జీవితంలో అనుభవం అంతే. కానీ మారు మనసు పొందే పాపి విషయమైన సంతోషం పరలోకంలో ఎక్కువ కలుగుతుంది. ప్రభునందు ప్రేరా, ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, మనందరికీ వచ్చేటటువంటి ఈ సభలు ఒక చక్కని సువర్ణ అవకాశం. ఈ సువర్ణ అవకాశంలో మనమందరము కూడా చక్కగా మన యొక్క పాత్రను, దేవుడు మనకు ఏ పాత్ర అయితే ఇచ్చాడో, ఏ పాత్ర ఇచ్చి ఉంటాడో, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీ పాత్ర మీరు నాకు చెప్తారు. అంటే మంచి ధనవంతుని ఇల్లు ఉంది అనుకుందాం 10 నిమిషాలు. ఆయన ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉంటాయి. విలువైన వస్తువులు విలువైన వాటికి వాడతారు. ఇంట్లో పెద్ద పెద్ద పాత్రలు అన్ని సమయాల్లో వాడతారు. చిన్న పాత్రలు ఎక్కువగా, చిన్న పాత్రలు ఉంటాయి, పెద్ద పాత్రలు కూడా ఉంటాయి. ఏ పాత్ర అవసరమైనప్పుడు ఆ పాత్రను ఆ యజమానుడు తీసినట్లే దేవుని మందిరంలోని పాత్రలు మనందరం ఎవరంటే ఆయన మందిరంలోని పాత్రలను దేవుడిని ఏ పాత్రగా వాడుకోబోతున్నాడు, నువ్వు ఏ పాత్రగా ఆయనకి ఇష్టంగా ఉంటున్నావు,
ఆ పని కొరకు నేను వాడుకోవడానికి ఆయన సిద్ధపరిచి ఉంచుకున్నాడు. కనుక ఈ 2025వ సంవత్సరంలో అక్టోబరు 23, 24లో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో దేవుడు నిన్న బలమైన సాధనంగా వాడుకోబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మందిరానికి ఘనత తేవడం కొరకు దేవుడిని ఎన్నుకున్నాడు. ఆయన మందిరానికి పేరు నిలబెట్టడం కొరకు దేవుడిని ఎత్తుకున్నాడు. ఈనాళ్ళు దేవుడు నిన్ను పట్టుకున్నాడు అంటే ఆ 2 దినములు కూడా దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగపరుచుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడదామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ పూట మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠంలోని విషయాలు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం. అవకాశం, సువర్ణ అవకాశం, మంచి అవకాశం. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సమయంతో ముడిపడి ఉంది. ఈ అవకాశం సమయంతో ముడిపడి ఉంది. ఇప్పుడు అక్టోబర్ 23, 24 వచ్చేస్తున్నాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే రోజులు వచ్చి మీద పడిపోతున్నాయి. నీవేం చేయాలనుకుంటున్నావు దేవుని కొరకు? యు టేక్ సమ్ డెసిషన్ ఫర్ ద గుడ్ వర్క్ ఇన్ ద గాడ్స్ మినిస్ట్రీ. దేవుని పనిలో నీ వంతు పాత్ర ఏమిటి? ఏ విధంగా చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దేవుని కొరకు? నీవు పోవు పాతాళంలో పని అయినను ఉపాయమైనను లేదంటున్నాడు ప్రసంగి. ఏంటంటే నీవు పోవు పాతాళంలో ఏం లేదమ్మా. ఇక్కడ భూమి మీద బతుకున్నంత సేపే మంచి అయినా చేయడం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మంచి లేదు, చెడు లేదు, ఐడియాగా ఉండిపోతాం అంతే. అక్కడ నిత్యము దేవుని ఆనందమే. దేవుని దగ్గరికి వెళితే దేవుణ్ణి నమ్మి కూడా వేషధారణ జీవితం జీవిస్తే అది ఇటు కాక మధ్యలో అయిపోతుంది నిలువెచ్చని స్థితి. ఇక దేవుణ్ణి ఎరగక లోక సంబంధ దురాశలో పడిపోయినటువంటి వాళ్ళు పూర్తిగా నరకానికే. అంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక దేవుని యొక్క కుమార్తె, కుమారుడా, లేక దేవుని సంఘమా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నీవు నాకు బలమైన సాక్ష్యంగా ఉండాలి. నీ బ్రతుకు దినంలో మంచి ఆయుష్కాలం ఇచ్చాను. నీవు నా కొరకు ఇంత గొప్ప కార్యం తలపెట్టావు. మంచి వాడివి, మంచి దానవు అని నీ యజమాని లేక నీ ప్రభు నిన్ను ఘనపరచు విధముగా, మంచి ప్రతిఫలం ఇచ్చిన విధంగా నీ తోటి వారి పట్ల ఏమై ఉండాలమ్మా? ఏదైనా మేలు చేయడం కొరకు రోజు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అదే కలుగు రాసిన 5వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట అంటున్నాడు. ఆ మాట చెప్పుకొని దేవుని సముఖం నుంచి వెళ్ళిపోదాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో? మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది. ఈ రోజు ఏ రోజు అండి? చాలా మందికి ఈ రహస్యం తెలియదు. సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటారు. ఈ రోజు ఏ రోజు అండి? ఆదివారం. తారీఖు ఎంత అండి? 19 అక్టోబర్ నెల 19వ తేదీ సంవత్సరం 2025. ఈ సంవత్సరానికి అంతటికి ఒక్కరోజే. మళ్ళీ రోజులు వస్తాయంటే సంవత్సరం మారిపోతుంది, నెల మారిపోతుంది, ఆ రోజు వస్తుంది, అన్ని మారిపోతున్నాయి. అంటే నీ జీవితంలో ఒక్కరోజు చాలా ప్రశస్తమైనది. అలాగే సభలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ 2 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన ద్వారా చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా దేవుని యొక్క స్వరము వినిపించే అద్భుతమైన కార్యక్రమము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునంతులారా, ఈ సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం తోటి వారి పట్ల, సంఘం పట్ల, ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా ఇరుకులో ఉంటే వారికి నువ్వేమైనా చేయాలి అనుకుంటే ఇది మంచి అవకాశం అంటున్నాడు. అలాగే దేవుని కొరకు నువ్వేమైనా చేయాలనుకుంటే ఇది మంచి అవకాశం అంటున్నాడు. ఈ బ్రతుకు దినములన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో. వాటిని చాలా విడవకో. కానీ సోమరాజు ఏం చేస్తున్నాడు? వాడు నిద్రపోయి ఇతరులకు మేలు చేయడం కొంతమందికి చేత కాదు. ఎప్పుడు ఎవరి ద్వారా మేలు పొందదామనే అభిప్రాయమే తప్ప కానీ ఇతరులకు మేలు చేయాలని, ఉపకారం చేయాలని, ఒక మంచి పని చేయాలనే ఆలోచన వాళ్ళతో అందరికీ ఉండదు. అటువంటి వారిని గురించి దేవుడు ఇక్కడ
మాట్లాడడం లేదు, కానీ విశ్వాసులమైన మనము మరియు మన విశ్వాస గృహమును చేరిన వారి పట్ల ఏదైనా ఒక ఉపకారం, ఏదైనా ఒక మేలు, ఏదైనా ఒక మంచి కార్యక్రమము చేస్తే అది మంచిదని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇటువంటి అవకాశాలు దేవుడు సమృద్ధిగా నీకు కలిగించినప్పుడు జ్ఞానవంతులమై అవకాశాలను ఉపయోగించుకొని చేయిజార విడవక నిద్రమత్తులము కాక, సోమరులము కాక, లోక సంబంధమైనటువంటి వారి వల్ల కాక దేవుని అడుగుజాడలో ముందుకు సాగిపోవడం ప్రభు ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడి పరిశుద్ధ లేఖనం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ.